వచ్చే శనివారం దేశ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకోబోతుంది. అయితే ఇది పాలిటిక్స్ ని ఖచ్చితంగా మలుపు తిప్పే పరిణామమో కాదో చెప్పలేం. కానీ దానికి బీజం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 6న మొదటిసారిగా ఓ ధర్నాకి దిగబోతుంది. మరి ఆ ధర్నా అంటూ జరిగితే ఎంతమంది మద్దతు పలుకుతారు, ఎంతమంది హాజరవుతారు? ఇదే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే సోషల్ మీడియాలో కోట్లాది మంది సపోర్ట్ సాధించిన ఈ సంస్థ కార్యాచరణలో కూడా ఆరెంజ్ సపోర్ట్ తెచ్చుకోగలదా? ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్. జూన్ 6న ఏం జరగనుంది? కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన జరుగుతుందా? అమెరికా నుంచి జూన్ 6న ఇండియాకు రానున్న అభిజిత్ దిప్కే, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి డిమాండ్, ఎయిర్పోర్టు నుంచే నిరసన ర్యాలీకి పిలుపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కార్యాచరణకు దిగనుంది. ఈ శనివారం జంతర్ మంతర్ దగ్గర ధర్నాకి పిలుపు ఇచ్చింది. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ సంస్థ పిలుపు ఇచ్చింది. ఇందులో పాల్గొనేందుకు ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే భారత్ కి వస్తున్నట్లు ప్రకటించాడు. జూన్ 6న తాను వస్తాను అని, ఎయిర్పోర్ట్ కే తమ మద్దతుదారులంతా రావాలంటూ పిలుపు ఇచ్చాడు. దీంతో అసలు సీజేపీ సత్తా ఏంటనేది బయటపడనుంది. నిజంగానే సోషల్ మీడియా సెన్సేషన్ అయిన కాక్రోచ్ జనతా పార్టీకి జనం కూడా బలం ఇస్తారా, లేక ఇదంతా ఆన్లైన్లోనే హడావుడా అనేది శనివారం తేలనుంది. మరోవైపు సీజేపీ సోషల్ మీడియాలో కేంద్రాన్ని పదే పదే పోస్టులు, వీడియోలతో టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఎక్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో పలుమార్లు అకౌంట్ బ్లాక్ చేశారు. దీంతో పాటు కంటెంట్ కూడా ఎక్కువ మందికి చేరకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో కీలకమైన నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ అవకతవకలపై విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుపడుతున్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడానికి జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొనవలసిందిగా భారత యువతను ఆయన కోరారు. దీంతో దేశంలో రాజకీయ పార్టీలు కూడా ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనించబోతున్నాయి. నిజంగానే అభిజిత్ పిలుపు కోసం ఎంతమంది కలిసి వస్తారో అనే ఉత్కంఠ ప్రారంభమైంది. ఎందుకంటే ఇతర దేశాల్లో జెన్జీ పేరుతో రకరకాల ఉద్యమాలు జరిగాయి. మన దేశంలో ఆ తరహా మూమెంట్ తక్కువ. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్ తర్వాత దాని ఫ్యూచర్ అనేది కూడా జూన్ 6న తేలనుంది. అంతేకాదు ఈ సంస్థ పుట్టుక వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటికీ శనివారం బ్రేక్ పడనుంది.